ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే పలు పరిశ్రమలు, కంపెనీలు, విద్యా సంస్థలు అమరావతి వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్ కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించడానికి సిఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు దేశంలోని టాప్ 10 రియల్ ఎస్టేట్ సంస్థలను అమరావతికి ఆహ్వానించాలని నిర్ణయించారు. సిలికాన్ సిటీ బెంగళూరులోని టాప్ 5 రియల్ ఎస్టేట్ సంస్థలకు సిఆర్డీఏ అధికారులు ఆహ్వానం పలికారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బెంగళూరులోని ఆ సంస్థలతో సమావేశమై అమరావతిలో పెట్టుబడులకు ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని, అవసరమైన భూములు ఇస్తామని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాప్ 10 సంస్థలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమరావతి పరిధిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. అమరావతిలో పెద్ద భవనాలు, ఇళ్లు, షాపులు, కార్యాలయాలు వంటివి నిర్మించాలని ఆ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థల్ని కోరారు. ఈ సంస్థలు లగ్జరీ అపార్ట్మెంట్లు, షాపుల స్థలాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ సంస్థలకు మంచి పేరుంది. అన్ని రకాల నిర్మాణాలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు నిర్మించడంలో దిట్టగా ఉన్నాయి. రాజధాని అమరావతిలో 60,000 కోట్లతో సిఆర్డీఏ, ఏడీసీలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, జడ్జిల ఇళ్లు, భవంతులు, రోడ్లు వంటివి ఉన్నాయి. అమరావతిలో రియల్ ఎస్టేట్ సంస్థలకు అవసరమైన భూములు ఇస్తామని 60:40 విధానంలో పెద్ద భవంతులు, ఇళ్లు, షాపులు, కార్యాలయాలు కట్టాలని కోరారు. అమరావతి నిర్మాణం జరుగుతోన్న సమయంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు వెంటనే డిమాండ్ ఉంటుందా అని ఆ సంస్థలు అడిగినట్లు తెలుస్తోంది. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దటానికి అన్ని కార్యక్రమాలు చేపట్టామని, అమరావతి చుట్టూ రియల్ బూమ్ కేంద్రీకృతమైందని, తప్పకుండా ప్రాజెక్టులు విజయవంతమవుతాయని వారికి హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు తప్పకుండా సక్సెస్ అవుతాయని వివరించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టాంప్ డ్యూటీతో పాటుగా మరికొన్ని రాయితీలు కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి రాయితీల గురించి ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టడంతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి స్థలాలకు డిమాండ్ పెరిగింది. అమరావతికి మరికొన్ని కంపెనీలు కూడా రానుండటంతో పాటుగా రైల్వే లైన్ పనులు వేగవంతమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో అమరావతిలో రియల్ బూమ్ ఖాయమంటున్నారు. అదే జరిగితే ఎకరా స్థలం కోట్లకు కోట్లు పలుకుతాయంటున్నారు. ప్రధాన ప్రాంతాలలో భూమి ధరలు ప్రస్తుతం ఎకరాకు 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉన్నాయట. కొన్ని ప్రాంతాలలో భూమి ధరలు ఎకరాకు 2 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయట. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.